ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలకు ప్రైవేటు విద్యా సంస్థల సంఘం సహకరించకపోవడంపై టీ సర్కార్ ఆగ్రహంగా ఉంది. బోగస్ విద్యా సంస్థలను ఎరవేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని పునరుద్ఘాటించింది. టెట్ ఎంసెట్ పరీక్షలను బహిష్కరించాలని ప్రైవేటు విద్యా సంస్థలు నిర్ణయించుకోవడం సరికాదని హితవు పలికింది. ప్రైవేటు విద్యా సంస్థలు బెదిరింపులకు లొంగేది లేదని, అనేక సంస్థలు భాగస్వాములుగా విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు ఉంటాయని హెచ్చరిస్తోంది సర్కార్. విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ప్రైవేటు విద్యా సంస్థలు ప్రమాణాలు పాటించకపోవడం, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లో అక్రమాలపై దృష్టి సారించింది. విజిలెన్స్ శాఖతో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ముందుగా పాలిసెట్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సహకరించమని ప్రకటించి, ఆ తర్వాత యూటర్న్ తీసుకుని సహకరిస్తామని ప్రకటించింది ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ. ఒకవేళ వారు సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు కూడా టీ సర్కార్ సిద్దమైంది. మరోవైపు విజిలెన్స్ తనిఖీలపై హైకోర్టును ఆశ్రయించింది ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ. ఇటు టెట్ ఎంసెట్ కు సహకరించమని ప్రకటించింది. విజిలెన్స్ తనిఖీలపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో విజిలెన్స్ తనిఖీలకు అనుమతులు ఇచ్చింది డివిజన్ బెంచ్. దీంతో ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు ఎటువంటి వైఖరి తీసుకుంటాయి? హైకోర్టు ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతుందా చూడాల్సి ఉంది. అన్ని ప్రవేశ పరీక్షలను ఇక నుంచి కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే నిర్వహించాలని, ప్రభుత్వ సిబ్బందినే వినియోగించుకోవాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్. ఇక నుంచి ఎగ్జామ్ సెంటర్లకు ప్రైవేటు విద్యా సంస్థల్ని వాడుకోకూడదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. పరీక్షల పర్యవేక్షణకు ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఉపయోగించుకుంటామని వెల్లడించింది. ఇక వాయిదా వేసిన టెట్ ఎంసెట్ కు తాజా తేదీలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు పరీక్షలను మే 15వ తేదీలోపు నిర్వహించాలని భావిస్తున్నారు.